గంజాయి అక్రమ రవాణాకు చెక్ పెడుతున్నామని కృష్ణా జిల్లా పోలీసులు తెలిపారు. 171 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు 2 నిందితులను అరెస్ట్ చేశారు. చిన్నౌటపల్లి సమీపంలో వాహన తనిఖీల్లో పట్టుబట్ట నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెట్టామని అన్నారు. Sure. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ కొంచెం దగ్గర రండి సార్. ఓకేనా? ఓకే 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 సార్. సో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఏంటంటే అమ్మేటోడికి మనం ఇంకా ఐషర్ వ్యాన్ ఎక్కడ పెట్టారు? ఓకే యా ఫస్ట్ మాకు 23rd రాత్రి 9 o'clockకి వెహికల్ చెక్కింగ్ మా హనుమాన్ జంక్షన్ సిఐ గారు అదేవిధంగా ఆత్కూర్ ఎస్ఐ గారు చిన్నౌటపల్లి మధుకాన్ కటింగ్ దగ్గర వెహికల్ చెక్కింగ్లో ఉన్నప్పుడు ఒక ఐషర్ వ్యాన్ చిన్నౌటపల్లి మధుకాన్ కటింగ్ దగ్గరికి వచ్చి పోలీస్ వారిని చూసి ఇండస్ట్రీస్ రోడ్ వైపుకి తిప్పుకొని పారిపోవడాన్ని గమనించడంతో వాటిని వెంబడించి పట్టుకున్నారు. అండ్ ఇది పిన్నంనేని హాస్పిటల్ వెనకాల పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర చెక్ చేసినప్పుడు మనకి అరౌండ్ 171 కిలోస్ గాంజా అనేది నిన్న దొరికింది. అయితే ఇది ఒక జాయింట్ ఆపరేషన్, ఈగిల్ మరియు కృష్ణా జిల్లా పోలీసులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ ఇది. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనకి ఈ రోజున హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గాంజా ఇక్కడ పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఈ గాంజా బెంగళూరుకి ఈ దారిలో ఉండి తరలి వెళ్తుందని చెప్పి మా ఇంట్రోగేషన్లో తెలిసింది. అంతేకాకుండా ఇది ఆరిజిన్ వచ్చేసి మనకి ఒరిస్సా దగ్గర నుండి వస్తూ అనకాపల్లిలో ఉన్న వ్యక్తి దీన్ని ఇక్కడ ఇటువైపుకి పంపించడం వీళ్ళ యూజ్ చేసుకుని మనకు 2 ముద్దాయిలు దొరికారు. ఒకళ్ళు విశాఖపట్నంకి చెందిన వాళ్ళు, ఇంకొకళ్ళు కోలార్ కర్ణాటకకి చెందిన వాళ్ళు. సో మనకి అనకాపల్లి జిల్లాలో చెందిన వ్యక్తి కోఆర్డినేటర్గా, లోకల్ కోఆర్డినేటర్గా ఉంటూ మనకు బెంగళూరులో ఉన్న వ్యక్తికి చేరవేయమని చెప్పడం. అండ్ వెహికల్లో కూడా ఒకళ్ళు ఆంధ్ర, ఒకళ్ళు బెంగళూరుకి చెందిన, కర్ణాటకకి చెందిన వ్యక్తులు ఉండటం అనేది మన దృష్టికి వచ్చింది. ముఖ్యంగా చూస్తే జిల్లాలో స్పెషల్ ఫోకస్ పెట్టి ఈ విధమైన ట్రాన్స్పోర్ట్ మన జిల్లా మీదుగా, ఎందుకంటే ఎక్స్టెన్సివ్ హైవే నెట్వర్క్ ఉంది, హైవేల మీదుగా ఎటువంటి ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. అంతేకాకుండా రీసెంట్గా జరిగిన ఎన్కార్డ్ మీటింగ్లో కూడా మేము, కలెక్టర్ గారు, అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. ఫ్యూచర్లో ఈ జిల్లాలో కూడా ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు హాస్టల్స్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇంకా స్కూల్స్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా మన డిస్టిక్లో ఎక్కడా కూడా ఈ గంజాయి అనే ఈ అన్వాంటెడ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో మనకు సొసైటీలో దీన్ని పూర్తిగా రూపుమాపడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నిరంతరంగా తన వంతు కృషి చేస్తూ ఉంది. అండ్ అంతకుముందు సంవత్సరాల్లో జరిగిన ఎన్ఫోర్స్మెంట్ కంటే, ఎందుకంటే చాలామంది కేసెస్ పెరుగుతున్నాయంటే గంజాయి పెరుగుతుంది అనే అనుకునే అపోహలో చాలామంది ఉంటారు. యాక్చువల్గా మనం మాట్లాడుకోవాలంటే గంజాయి వంటి మత్తు పదార్థాలు కానీ, చెడు వ్యసనాలు కానీ సమాజంలో
స్థానాల నుండి కూడా ఉన్నాయి. కేసెస్ పెరుగుతున్నాయంటే దాని అర్థం ఎన్ఫోర్స్మెంట్ పెరిగి వాటిని ఎక్కువ పట్టుకుని కేసెస్ పెడుతున్నారని చెప్పింది కూడా మనం గమనించుకుని, దాన్ని బట్టి ప్రజలు కూడా చైతన్యవంతులయ్యి మాకు మరింత ఇన్ఫర్మేషన్ ప్రొయాక్టివ్గా ఇవ్వడం వల్ల దీన్ని మరింత పట్టుకుని బెటర్గా మనం కేసెస్ ఏదో రిజిస్టర్ చేసి ఎన్ఫోర్స్మెంట్ చేయగలుగుతాం అన్నది మా ఉద్దేశం. లీగల్ పాత్ర అనేది క్రియేట్ చేసిన తర్వాత మనకి స్పెషల్ ఫోకస్ ఎక్స్క్లూజివ్గా నార్కోటిక్స్ మీద ఫోకస్ పెట్టడానికంటూ ఒక వింగ్ దొరికింది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ పరంగా మేము కష్టపడుతూ ఉంటాము, రెగ్యులర్ పట్టుకుంటూ ఉంటాం, కానీ ఒక్క దాని మీదే ఫోకస్ చేస్తూ ఉండలేం కాబట్టి దానికోసమే ఆ ప్రత్యేకమైన శ్రద్ధ కోసం ఈగిల్ అనేది పెట్టడం జరిగింది. సో గవర్నమెంట్ దాన్ని ఒక స్పెషల్ సబ్జెక్ట్ కింద తీసుకుని ఈ విధమైన ఆర్గనైజేషన్ పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకున్న లిమిటెడ్ స్టాఫ్తో కూడా, ఉన్న తక్కువ మంది స్టాఫ్తో కూడా వాళ్ళు ఫుల్ ఫోకస్గా దాని మీద ఉంటున్నారు కాబట్టి మనకు మంచి క్యాచెస్. లాస్ట్ టైం కూడా పెద్ద క్యాచ్ ఒకటి దొరికింది, అది కూడా ఈగిల్ మాది జాయింట్ ఆపరేషన్ బేస్డ్గానే పట్టుకున్నాం. కాబట్టి దీన్ని నేతృత్వం వహిస్తున్న ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారు, ఐజీ గారి నేతృత్వంలో ఈగిల్ పనిచేస్తుంది. కాబట్టి మంచి ఇన్ఫర్మేషన్ అనేది రెగ్యులర్గా మనకి డిస్ట్రిక్ట్ పోలీస్కి రావటం. మనం చూసుకుంటే పెనంలూరు ఏరియాలో కూడా డిఆర్ఐ ఈగిల్ వీళ్ళంతా కలిసి కూడా ఒక 270 కిలోస్ ఇదే విధంగా ట్రాన్సిట్లో ఉన్న గంజాయిని పట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా మొన్న రీసెంట్గా కూడా 100+ కిలోస్ పట్టుకునే ఇది మనకి జాయింట్ ఆపరేషన్లో పట్టుకున్నాం. ఈరోజు 171 కిలోస్ పట్టుకున్నాం. ఇంతేకాకుండా కాలేజెస్ మీద కూడా మేము ఈగిల్తో కోఆర్డినేట్ చేసుకుని ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈ కేసు విషయంలో మీడియేటర్ అదుపులో తీసుకున్నాక సమాచారం ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉంటారు, టీమ్స్ ఫార్మ్ చేసి పంపిస్తాం. యూజువల్గా ఎలా ఉంటుందంటే వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది ఇమీడియట్గా కట్ అయిపోయే విధంగా వీళ్ళు రూపొందించుకుంటారు. మనకి అంటే పట్టుకున్న వాళ్ళకి ఓ పాయింట్ దాటగానే కాల్ రావాలి ఇంతసేపట్లో, లేదంటే వాళ్ళు అది అక్కడితో కట్ చేసేసుకుంటారు అది. సో మనం ఏ విధంగా తర్వాత వాళ్ళని పట్టుకోవాలనేది ఇట్స్ ఎ ప్రొలాంగ్డ్ ఎఫర్ట్. ఒకటే రోజు 1-2 రోజుల్లో దొరికేది ఉండదు, వాళ్ళ తర్వాత నెలలో దొరకవచ్చు, 2 నెలల్లో దొరకవచ్చు. బట్ ఖచ్చితంగా మేము ప్రతి దాంట్లో కూడా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అంటారు వీటిని. అంటే ఎవరు పంపించారు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఎవరు అమ్ముతున్నారు, కొంటున్నారు, వీటికి ఫైనాన్సింగ్ చేసిన వాళ్ళు ఎవరు, ఇట్లాగా అన్ని విధాలుగా కూడా కాంప్రహెన్సివ్గా మనం ఆలోచించి ఆ ఎంటైర్ నెట్వర్క్ ఒక కేసు దొరికితే కేసు తాలూకు ఎంటైర్ నెట్వర్క్ మొత్తం తీసుకునే విధంగా తీసుకుంటున్నాం. కాబట్టి ఈ మధ్యకాలంలో కుర్రవాళ్ళు వీళ్ళు దొరికినా కూడా వాళ్ళ ఎంటైర్ సోషల్ మీడియా అకౌంట్స్ ఇవన్నీ కూడా కాంప్రహెన్సివ్గా చెక్ చేయడం. ఇదే విధంగా వాళ్ళ నాలెడ్జ్లో వాళ్ళలాగే తాగేటి వాళ్ళు గంజాయి సేవించి ఆ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ అందరినీ తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడము. అవసరమైన వాళ్ళని రీసెంట్గా మచిలీపట్నం నుండి కూడా మనం రీహాబిలిటేషన్ సెంటర్కు 4 కూడా పంపించడం జరిగింది. కాబట్టి ఇట్స్ ఎ ప్రొలాంగ్డ్ ఎఫర్ట్. వెంటనే ఇమీడియట్గా దొరుకుతారు, బట్ ఖచ్చితంగా దొరుకుతారు. మనకి ఏపీ రిజిస్టర్డ్ అండి, మీకు అది ప్రెస్ నోట్లో ఇస్తాము నెంబర్. అది దట్ ఈస్ ఏపీ రిజిస్టర్డ్ వెహికల్. అది కండిషన్ బాగాలేకపోవడం వల్ల వి కుడెంట్ బ్రింగ్ ఇట్ టిల్ హియర్. ఇట్ హ్యాస్ బీన్ సీజ్డ్. అది చెక్ చేస్తున్నాము, దొరికి చాలా తక్కువ సమయం అవుతుంది కాబట్టి విల్ చెక్ దోస్ కేసెస్ ఆల్సో. ప్రీవియస్ కేసెస్ ఉంటే దానికి తగ్గట్టు పీడీ యాక్ట్ కూడా మేము యూజ్ చేస్తాము. వీళ్ళ మీద చాలా మంది మీద ఇప్పుడు పిటి అండ్ డిపీస్ యాక్ట్ ఒకటి తగ్గించుకుని జరుగుతుంది. వీళ్ళ ఎవరికి యాజ్ పర్ ఎలిజిబిలిటీ విల్ యూజ్ దట్ ఆల్సో. వాల్యూ అనేదాన్ని వీ హ్యావ్ పెగ్డ్ ఇట్ అట్ 1.4 lakhs, బట్ 4 crores. మీకు బహిరంగ మార్కెట్లో ఇంకా చిన్న ప్యాకెట్ కూడా అవి కూడా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అండి. ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్ఫ్యాక్ట్ ఆల్ విలేజెస్, మన జిల్లాలో ఉన్న ప్రతి విలేజ్ కూడా టచ్ చేసే విధంగా మనకి పోక్సో, మత్తు పదార్థాలు, అదేవిధంగా రోడ్ సేఫ్టీ, 3 విషయాలు అంటే పోక్సో అండ్ చైల్డ్ మ్యారేజ్, నార్కోటిక్స్ ఎన్డీపీఎస్ అండ్ రోడ్ సేఫ్టీ, ఈ 3 ఆస్పెక్ట్స్ మీద ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని మీద మేము కూడా ఒక క్యాంపెయిన్ పెద్దదే లాంచ్ చేస్తాం. త్వరలో మీరు అందరినీ కూడా పిలిచి వీళ్ళు లాంచ్ ఇట్ ఇన్. సేవించిన పొజిషన్లో దగ్గర పెట్టుకున్నా కూడా నేరమే అండి. వాళ్ళందరి మీద కూడా మేము ప్రతిసారి యాక్షన్ తీసుకుంటాం. ఎవ్రీ టైం ఒక పర్సన్ పట్టుకుంటే నీకు తెలిసినంత వరకు మీ సర్కిల్ ఏంటి, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీతో పాటు, గంజాయి అలవాటు ఉన్న వాళ్ళు ఎంతమంది, ఇలా అడగడం మేము జరుగుతుంది. కంపల్సరీ ఉన్నారు పలానా వాళ్ళు అంటే మేము పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర దొరకకపోతే వాళ్ళని కంపల్సరీ రీహాబిలిటేషన్ పంపిస్తున్నాం. దొరికితే 100% కేసెస్ బుక్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్స్ ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుండి
గంజాయి పొజిషన్ కూడా ఒక నేరమే అని చెప్పి ప్రచారం చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఇది మాకు తెలియదు అనడానికి లేదు. ఈ రోజున అన్న రోజున గంజాయి తాగడమైనా, సేవించడమైనా, అమ్మటం, కొనటం, దగ్గర పెట్టుకోవడం కూడా నేరమే అన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఇప్పుడు ఏమీ గంజాయి ఉన్నా కూడా మమ్మల్ని రీహాబిలిటేషన్ సెంటర్కే పంపాలంటే అట్లాంటిది కుదరవు. వేరే వర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, స్టూడెంట్స్ కానీ ఎలిజిబుల్ ఈ ఎక్కడైనా కనపడ్డప్పుడు అప్పుడు విల్ థింక్ ఆఫ్ రీహాబిలిటేషన్. అదర్వైజ్ ఎవ్రీ పర్సన్ హూ ఈస్ పొజెసింగ్ వీ విల్ సెండ్ దెమ్ టు జైల్ 100%.